మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. ఏపీ బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన 5 డ్రగ్ ప్లేడ్లను అరెస్ట్ చేశామన్నారు బాలానగర్ ఇన్ఛార్జ్ డీసీపీ కోటిరెడ్డి. ఇక నిందితుల నుంచి 820 గ్రాముల ఎపిడ్రిన్ తో పాటు కొకైన్, 1 డిజిటల్ వెయిట్ మిషన్, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రగ్స్ దందాలో ప్రధాన నిందితుడు తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ ఉన్నట్లు గుర్తించామన్నారు. 7 సభ్యుల ముఠాలో కానిస్టేబుల్ గుణశేఖర్, మరో వ్యక్తి అప్పన్న పరారీలో ఉన్నట్లు తెలిపారు డీసీపీ కోటిరెడ్డి. లోకల్ పోలీస్ జాయింట్గా డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ని పట్టుకొని వాళ్ళని వెరిఫై చేయగా ఇందులో వాళ్ళ దగ్గర నుంచి 820 గ్రామ్స్ కొకైన్ మరియు ఎపిడ్రిన్ మిక్స్డ్ డ్రగ్ పట్టుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఒక వెయింగ్ మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇది చిత్తూరు తిరుపతి నుంచి స్టార్ట్ అయింది. దీని యొక్క జర్నీ తిరుపతిలో ఒక ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై చేసేటువంటి క్రమంలో ఇందులో A2గా ఉన్నటువంటి ఉన్నం సురేంద్రకి ఇవ్వటం జరుగుతుంది. ఈ ఉన్నం సురేంద్ర ఈ ఎపిసోడ్కి ముందు బెంగళూరులో పోయి ఒక 500 గ్రాముల సేమ్ ఇదే మిక్స్డ్ డ్రగ్ని అక్కడ అమ్మడం జరిగింది. దాని తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్లో ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకురావడానికి వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పడి మొత్తం వీళ్ళు 6 గుణశేఖర్ ఏఆర్ కానిస్టేబుల్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పుడు మిగతా 4 మన కస్టడీలో ఉన్నది 5. ఇందులో ఉన్నం సురేంద్ర తిరుపతి ఏపీ స్టేట్, దొంతిరెడ్డి హరిబాబు బాపట్ల డిస్టిక్, చేగూడి మెర్సీ మార్గరెట్ బాపట్ల డిస్టిక్ అద్దంకి, షేక్ మస్తాన్ వలీ అద్దంకి బాపట్ల డిస్టిక్, దేవరాజు యేసుబాబు ఇతను కూడా బాపట్ల డిస్టిక్ అద్దంకి. వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నాడో గుణశేఖర్, అతనికి ఈ ఉన్నం సురేంద్ర ఈ తిరుపతి నేటివ్ కాబట్టి ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ కావటము, ఆ ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఏ సమాచారం షేర్ చేసుకోవటము. ఏఆర్ కానిస్టేబుల్ ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ తోటి ఒక విషయంలో సక్సెస్ అయింది కాబట్టి రెండో దాంట్లో కూడా చేయాలని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ప్లాన్ చేయటము. ఈ సురేంద్రకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించాలనే ఉద్దేశంతో ఒక ఈజీ మనీకి అలవాటు పడి ఈ యొక్క అది తెచ్చినటువంటి ప్లాన్కి ఓకే అనటం.